Congratulations, Gangadhar Rao. It's a Lifetime Achievement Award. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చాను. సో ఎవరి ఇంపార్టెంట్ ఏంటి అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి శ్రీకాకుళం వాసి అయినటువంటి ఆర్టీఓ గంగాధర్ గారిని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అసలు ఆర్టీఓ గంగాధర్ ఏంటి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఏంటి, అసలు ఆ అవార్డు ఏంటి, వీటన్నిటి కూడాను ఆయన మాటలో తెలుసుకుందాం. బట్ ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మన స్టేట్లో కాదు, మన స్టేట్ ఆర్టీఓ పక్క స్టేట్కి వెళ్ళి డయాస్లో ఆంధ్రుడు అనే ఒక మూవీలో పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అయితే మన సత్తాని చాటాడో అదే విధంగా ఇక్కడ ఆర్టీఓ డ్యూటీ చేస్తున్నటువంటి గంగాధర్ పక్క స్టేట్కి వెళ్ళి అయితే అవార్డుని తీసుకొచ్చి ఇది నాది అని అయితే తీసుకొచ్చారు. ఒక్కసారి ఆయన మాట్లాడదాం. సార్ నమస్తే. సో వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. థ్యాంక్ యూ. సో అసలు ఏం సార్, మన ఆంధ్ర నుంచి వెళ్ళి కర్ణాటక స్టేట్ నుంచి తీసుకురావడం అన్నది అంత ఈజీ కాదు. అసలు ఏంటి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు? సార్ ఇది అవార్డు అనే కన్నా నేను ఈ విధంగా తీసుకుంటాను దాన్ని. ఇదేంటంటే చాలా మంది యాక్సిడెంట్స్ లో సఫర్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయి, లేదంటే ఫ్యామిలీస్ అనాథలైపోయి, లేదంటే పిల్లలు అనాథలైపోయి, అలాగే ఒక సంపాదించే వ్యక్తి రోడ్డున పడిపోయి మొత్తం ఫ్యామిలీ చిందరవందరైన వాళ్ళ తాలూకా గొంతుకునై నేను అక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను. అలాగే వాళ్ళ తాలూకా బాధల్ని వినిపించి నేను తీసుకున్న అవార్డు. అంటే ఇది అవార్డు అనే కన్నా వాళ్ళ ఆర్తనాదాల తాలూకా ఏమంటారు ప్రతిధ్వని అనేసని తీసుకోవచ్చు సార్ దీన్ని. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నారు కదా, ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మీరు తీసుకునేటప్పుడు మీ ఫీల్ ఏంటి? ఎస్ సార్, ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ సార్. ఏ పర్సన్ కైనా సరే వాళ్ళ ఫీల్డ్లో నిష్ణాతులు అయ్యి ఒక అవార్డు అంటూ ఒక ఐడెంటిటీ దొరికినప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. బట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇది నాకు వచ్చిన అవార్డు అనే కన్నా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మన 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 శ్రీకాకుళం జిల్లాకి, మన డిపార్ట్మెంట్కి, మన సేఫ్టీకి వచ్చిన ఒక గుర్తింపు అనేది నేను ఫీల్ అవుతున్నా సార్. ఎక్కడైతే ఇష్యూస్ యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎక్కడైతే శ్రీకాకుళంలో ఎంట్రీస్ కానీ ఎగ్జిట్స్ కానీ హైవే వేసేటప్పుడు వచ్చినటువంటి ట్రబుల్స్ని ఖచ్చితంగా అది క్లియర్ అయింది అంటే అది గంగాధర్ తాలూకా బెంచ్ మార్క్ అనేది అక్కడ క్లియర్గా కనబడుతుంది. అలా వాటి మీద మీరు దృష్టి పెట్టేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, సో ఇది అవుతాదా అవ్వదా, నేషనల్ హైవే అథారిటీకి మీకు అంటే రిలేషన్ ఉంటుంది కానీ ఇద్దరు కోఆర్డినేట్ అయితే అవ్వరు. సో వాటిని ఎలా సాధించగలిగారు సార్? ఇదే సార్, మీరు చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదంటే ఒక డిఫెక్ట్ వచ్చింది, లేదంటే రోడ్డు మీద ట్రబుల్స్ వస్తున్నాయి, లేదంటే వెహికల్స్ ఇబ్బంది అవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వెళ్ళాలనేది నా మెయిన్ మోటో సార్. అది ఏంటి, ఎయిదర్ మేబీ రోడ్ ఇంజనీరింగ్ ఆర్ వెహికల్ ఫాల్ట్ ఆర్ అదర్వైజ్ డ్రైవర్ ఫాల్ట్, ఇది ఏంటి అనేది వేరీ చేసుకుంటూ నేను ఎప్పటికప్పుడు దాన్ని ఒక కంక్లూడెడ్ వెర్షన్లో తీసుకెళ్ళి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరితోటి నేను ఇంటిగ్రేట్ అవుతూ తీసుకొచ్చి ఈ సొల్యూషన్స్ సొల్యూషన్ తీసుకొచ్చేప్పుడు మీకు తెలిసిందే, ఏదైనా ఒక చేంజ్ తీసుకురావాలంటే వీ హ్యావ్ టు స్ట్రగుల్ అలాట్, ఫర్ విచ్ ఐ స్టూడ్ అండ్ కన్విన్స్ చేసి ఆఫీసర్స్ని కన్విన్స్ చేసి, ఇంజనీరింగ్ ఎన్హెచ్ఐ పీపుల్ని కన్విన్స్ చేసి, ఆర్ఎండ్బిని కన్విన్స్ చేసి ఈ అంటే ఇష్యూ ఏంటి, ఇదిగో ఈ విధంగా మనకు ఇబ్బంది అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒక టెక్నికల్గా డిస్కస్ చేసి దీని మీద కొన్ని అచీవ్మెంట్స్ తీసుకొచ్చాం సార్. దానివల్ల డెఫినెట్లీ దట్ చేంజ్ ఇస్ విజిబుల్ ఆన్ రోడ్స్. సరే, ఇప్పుడు స్ట్రైట్ పాయింట్, గంగాధర్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలి అంటే మీ మనస్సాక్షికి నేను ఇది చేశాను కాబట్టి దీనికోసం నేను అవార్డు తీసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ అనే ఒక మూమెంట్ మాకు చెప్పండి సార్. ఈ మూమెంట్స్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్గా ఇట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ దేర్. బట్ వెరీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే సార్, ఒక హెవీ ట్రైలర్ విచ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ 55 tons, అది మన నవభారత్ జంక్షన్ దాటంగానే, మన శ్రీకాకుళం నవభారత్ జంక్షన్ దాటంగానే హైవేలో ఒక యాక్సిడెంట్ అయ్యి 3 days and 3 nights హై స్పీడ్ లేన్లో ఉండిపోయింది సార్. విచ్ ఇస్ వెరీ మచ్ డేంజరస్, కర్వీ పోర్షన్, నో ఇల్యూమినేషన్, రైనీ సీజన్ అండ్ అమావాస్య ముందు రాత్రులు అంటే మీకు తెలిసిందే ఎంత నైట్ ఎంత డార్క్ ఉంటుంది అనేది. ఆ డార్క్నెస్లో ఏదైనా వెహికల్ వచ్చి మళ్ళీ ఏ బస్సు హిట్ చేస్తే
ఇంకా డ్యామేజ్ మనం ఊహించలేము అనమాట. సో అటువంటిది నేను ఇంచుమించు కంపెనీ వాళ్ళతో మాట్లాడడం, లేదంటే హైవే వాళ్ళతో మాట్లాడడం, పోలీసు వీళ్ళందరూ కోఆర్డినేషన్ తీసుకున్నప్పటికీ 3 nights ఉండిపోయేపటికి ఇంకా సమ్‌హౌ ఐ హావ్ టు టేక్ ఇట్ పర్సనల్లీ అని చెప్పి నేనే క్రెయిన్‌లు మొబిలైజ్ చేసి మా డిప్యూటీ కమిషనర్ గారు గైడెన్స్‌లో క్రెయిన్స్, ఎక్విప్‌మెంట్ అంతా మొబిలైజ్ చేసి వేరే వెహికల్‌ని ఆపించి దాని తాలూకా టోటల్ పవర్ అంటారు దాన్ని. ఆ పవర్‌ని రీప్లేస్ చేసి నేను నా స్వయాన నా చేతులతోటి డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళి స్టేషన్‌లో పెట్టి ఆ ప్లేస్‌ని క్లియర్ చేస్తే అది ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ సో సార్. ఆ రైట్. ట్రక్ మీరు అంటే యాక్సిడెంట్ అయిన ట్రక్ మీరు డ్రైవ్ చేసుకు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. Oh. ఏంటంటే సార్ టోటల్ గా ఇంజన్ ప్రైమ్ మూవర్ అంటారు దాన్ని. ఆ ప్రైమ్ మూవర్ రిమూవ్ చేసి వేరే ప్రైమ్ మూవర్ తీసుకొచ్చి దాన్ని దాంతో అటాచ్ చేసి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టేదాకా ఐ ఐ మీన్ నా టీమ్ ని నేను సపోర్ట్ తీసుకుని నేను ఐ మైసెల్ఫ్ డ్రోవ్ ద వెహికల్. ఓ సో విచ్ ఇస్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టు ఐ మీన్ డిస్క్లోజ్ విత్ యూ. కోవిడ్ సిచ్యువేషన్ లో కూడాను సో ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్ దగ్గర చాలా పెద్ద ఇష్యూను కూడా మీ ఇన్వాల్వ్మెంట్ తో చాలా మంది డ్రైవర్లను అయితే సేవ్ చేశారు అని అయితే విన్నాను. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి సార్ అది? సార్ నిజంగా ఆ పరిస్థితిని తలుచుకుంటేనే ఇప్పటికి కూడా ఒళ్ళు జలతరిస్తుంది. ఎందుకంటే అది సార్ కూనేరు కెరడానేస్ అని మన పార్వతీపురం దగ్గర బోర్డర్ సార్. అది యాక్చువల్లీ ఒరిస్సాకి ఆంధ్రాకి బోర్డర్. అక్కడ ఏంటంటే ఒకసారి వన్స్ లాక్డౌన్ అనౌన్స్ చేసినాక వెరీ నెక్స్ట్ మూమెంట్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా వెహికల్స్ స్టాప్ చేశారు. స్టాప్ చేసేపటికి నియర్ అబౌట్ 4,000 to 5,000 వెహికల్స్ అక్కడ గ్యాదర్ అయిపోయింది. గ్యాదర్ అయిపోతే మా అంటే కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవ్రీ అవర్లీ బేసిస్ నాకు అప్డేట్స్ కావాలనేసి కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అంటే ప్రతి బోర్డర్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. అందులో భాగంగా నేను కూడా వెళ్ళి మానిటర్ చేస్తే అక్కడ వెహికల్స్ ఏం పూలప్ అయిపోయినాయి. చాలా డ్రైవర్స్ అంతా ఒక్క దగ్గర గ్యాదర్ అయిపోయారు. అయితే నేను అడ్మినిస్ట్రేషన్ తోటి డిస్కస్ చేశాను ఈ పాయింట్స్ని. బట్ సమ్హౌ ఆ డెసిషన్ తీసుకోవడానికి అందరూ వెనకాడుతున్న తరుణంలో నేను ఇంకా the basic purpose of lockdown is hereby defeated by pooling up of so many people at one place అని చెప్పి నాకు నేనుగా ప్రెస్ని కూడా సపోర్ట్ తీసుకున్నా సరే అక్కడ సహకరించిన పరిస్థితులు. ఎందుకంటే ఎవరికి కోవిడ్ ఉందో ఎవరికి వస్తుందనే అని భయపడుతున్న తరుణంలో ఐ టుక్ ఇనిషియేటివ్ అండ్ ఐ స్టూడ్ దేర్ అలాంగ్ విత్ డ్రైవర్స్. అండ్ సార్ ఇది ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ సార్. ఇది ఏంటంటే సార్ if you are educated, if you are in a very good place, you can communicate by Twitter, by WhatsApp, or by Telegram or Facebook. Whereas drivers అక్కడ రిమోట్ ఏరియా సార్, అక్కడ సిగ్నల్ సెల్ టవర్స్ లేవు, సిగ్నల్స్ లేదు. 5,000 డ్రైవర్స్ అక్కడ హెల్డప్ అయిపోతే వాళ్ళకి దిక్కులేని పరిస్థితుల్లో నేను దిక్కునేసని నిలబడి వాళ్ళకి 8 days నేను ఫీడ్ చేశాను. సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడి వాళ్ళు అంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఏంటిది ఏమవుతుందో అని అనుకున్న తరుణంలో ఐ టుక్ ఇనిషియేటివ్ అండ్ సమ్హౌ సార్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో ఏమైతే అదే అయిందిలే. ముందు వీళ్ళందరినీ ఎందుకంటే సార్ త్రూఅవుట్ ఇండియా అక్కడ ఒకే ప్లేస్ లో గ్యాదర్ అయిపోయారు. మేబీ రాజస్థాన్, మేబీ గుజరాత్, మేబీ ఒరిస్సా, మేబీ ఆంధ్ర, మేబీ మధ్యప్రదేశ్. సో ఒక్కళ్ళకి అందులో కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉన్నా సరే ఒక్క దగ్గర పూలప్ అయ్యేపటికి అందరూ స్ప్రెడ్ అవుతుంది అనేసి అని ఒకవేళ ఆ వెహికల్ని వదిలేస్తే అది 6 feet డిస్టెన్స్ లో డ్రైవర్ అండ్ క్లీనర్ కూర్చుంటారు అండ్ వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. సో అక్కడ ఐ టుక్ బోల్డ్ డెసిషన్ అండ్ సమ్హౌ వెహికల్స్ రిలీజ్ చేయించాను సార్ బై ఫోర్స్. బట్ లేటర్ చాలా హ్యూ అండ్ క్రై అయింది తర్వాత. బట్ ఫైనలీ దే గాట్ రియలైజ్డ్ అండ్ కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఓ సూపర్. సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది అంటే మీ వెనక ఉన్న ఏదో ఒక బలం ఉంటుంది. ఆ బలం అంటే ఏమంటారు సార్? దీనికే నేను చాలా సంతోషంగా ఆనందంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రతి ప్రాణం ఇంపార్టెంటే సార్. దానికి నేను నా వైఫ్ తోటి ఇలాగ యాక్సిడెంట్స్ అవి ఎందుకు లేట్గా వచ్చావు అనేసి సరే మరి నీ రోల్గా నువ్వేమి సేవ్ చేయగలుగుతున్నావు లైఫ్ అన్నప్పుడు అంటూ ఆమె ఒకటే చెప్పింది, నువ్వు నా వైఫ్ పేరు శిరీష. సో ఒక్కసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటను విను. ఎవరో ఒకడు ఎప్పుడోకప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. సో ఇది ఎక్సలెంట్ సాంగ్ సార్. ఈవెన్ ఎవ్రీబడి విల్ ఇన్స్పైర్ బై లిజనింగ్ దట్. సో అది నిజంగానే సార్ ఆ విధంగా మనం ఇనిషియేషన్ తీసుకుని మనం టెక్నికల్గా ఎంత సౌండ్ ఉన్నాం, మనం ఎక్స్పీరియన్స్ ఉంది, వై ఇట్ షుడ్ గో టు డ్రైన్, సో లెట్ us యూజ్ ఇట్ ఫర్ ద సొసైటీ అని చెప్పి నా వైఫ్ సపోర్ట్ తోటి నేను ఇదొక ప్లెడ్జ్ లా తీసుకుని ఐఎమ్ డూయింగ్ ఇట్ సార్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద సొసైటీ. ఓ సూపర్. చూశారు కదా, ఒక మాట నచ్చిన ఒక పాట, ఆ రెండు కలిపి ఈరోజు ఆయన లైఫ్నే మార్చింది. ఎంతోమంది
ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఇస్తూ ఈరోజు ఆయనకు వచ్చిన అవార్డులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మగవాడి వెనక విజయానికి ఒక భార్య లేదా ఒక ఆడది ఉంటుంది అనడానికి కారణం ఈయన ఈరోజు యూనిఫామ్ వేసుకొని రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా సో తన భర్త ఎలా ఉన్నారనే కన్నా వేరే వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతున్నటువంటి రోల్లో నా భర్త ఉన్నారనే ఆనందంతో ఈరోజు ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే చాలా ప్రౌడ్గా చెప్తున్నారు నా వైఫ్కి అని. సో బేసికల్ అండి ఇది టోటల్గా 5 E's మీద డిపెండ్ అయి ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను సార్. ఏంటంటే ఫస్ట్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్, నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో ఏదైనా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకెళ్తుంటాం సార్. సో ఇంజనీరింగ్కి వచ్చేప్పటికి ఏదైనా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఏమన్నా చేంజెస్ అవి చేయాలనేది ఇంజనీరింగ్ పరంగా మేము ముందుకెళ్తుంటాం. అలాగే ఎడ్యుకేషన్, ఈ స్కూల్స్, కాలేజ్, ఎస్పెషల్లీ సార్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ హానరబుల్ సీఎం గారు కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే విచ్ ఇస్ అవర్ ప్రాపర్టీ. ఇండియా ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, లైక్ యంగ్ పీపుల్ 18 to 36-40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు మన ఇండియాకి పెద్ద ఆస్తి సార్. సో దాన్ని అలా చూస్తూ యాక్సిడెంట్ రూపంలో ప్రాణాలు పోతుంటే చాలా మన ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ క్లాసే కాకుండా ఎంటైర్ నేషన్ క్లాసు కనుక దీన్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది దాని మీద దృష్టి పెట్టుకుని మెయిన్గా యూత్ని మేము అడ్రస్ చేస్తున్నాం. సేమ్ టైం సార్ అది ఎడ్యుకేషన్ పరంగా. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫ్ కోర్స్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు చిన్న పెనాల్టీస్ వేసి వాళ్ళకి ఏదో రకంగా దారి తేయడం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, ఏదైనా యాక్సిడెంట్ అయితే అసలు వాట్ ఆర్ ద రూట్ కాజెస్ దీని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాం సార్. పెట్టి దాన్ని ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ జరగకుండా ఉన్నాకి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది ఆ విధంగా అప్రోచ్ వెళ్తుంటాం సార్. ఫైనల్గా వచ్చేప్పటికి ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్లో చెప్పాను కదా సార్, ఒక యాక్సిడెంట్ అయినాక దాన్ని వెంటనే మనం అడ్రస్ చేయకపోతే దానికి ఏమంటారు మల్టిపుల్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా ఫర్దర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక దాన్ని ఎంతో తొందరగా మనం అడ్రస్ చేయగలం అనేది ఆ రెస్పాన్స్ ఆ విధంగా ముందుకెళ్తుంటాం సార్. సో ఇవన్నీ చెప్పండి సార్. సర్టన్ రోడ్స్ ఇంకా స్టిల్ ఎట్ టు బి మోడిఫైడ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, మన నవభారత్ జంక్షన్ నుండి మనకి బ్రిటిష్ వాళ్ళ టైం నుండి శ్రీకాకుళం ఎంట్రీ పాయింట్ ఏదైనా అంటే అరసవల్లి టెంపుల్ వెళ్ళాలన్నా, శ్రీకోర్మం టెంపుల్ వెళ్ళాలన్నా, జిల్లా పరిషత్ వెళ్ళాలన్నా, కలెక్టరేట్ వెళ్ళాలన్నా సేమ్ నవభారత్ జంక్షన్ నుండి వీ యూస్ టు ఎంటర్ ఇన్ శ్రీకాకుళం టౌన్. అంత ఇంపార్టెన్స్ ఉన్న నవభారత్ జంక్షన్ ను ఇవాళ డమ్మీ అయిపోయి బ్లాక్ చేసేసి పీపుల్ ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. అది దయచేసి అంటే ఇది సుమన్ టీవీ ద్వారా అంటే మీ ద్వారా నేను అడ్రస్ చేసేది ఏంటంటే, అఫ్ కోర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెట్టినప్పటికీ ఎన్హెచ్ఐ వాళ్ళు కొంచెం ఇంకా డిజైన్ ఆస్పెక్ట్స్లో ఇంకా డిలే అవుతున్నాయి. బట్ ఏదేమైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీ దృష్టిలో కూడా అంటే ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇది అంత మన శ్రీకాకుళంకే ఒక ఐకాన్ సార్ ఇది, ఆ పర్టికులర్ ప్లేస్. దాన్ని ఎందుకో మరి డిజైన్స్ ఎక్కడో ఢిల్లీలో అవడం వలన మనకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది, మన టౌన్కే ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. దీన్ని కొంచెం దయచేసి మీరు కూడా దానికి కొంచెం వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నా మాట ఏంటంటే సార్, మీకు న్యూస్ ఇవ్వకుండా ఉండడమే మా పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే దేర్ వి వర్క్ డే అండ్ నైట్ నాట్ టు గివ్ న్యూస్ టు ఎనీ టీవీ సార్. వై? బికాస్ ఒక యాక్సిడెంట్ అయితే ఇట్స్ ఏ బిగ్ న్యూస్, ఆర్ అదర్వైజ్ ప్రాణాలు పోయినాయి అంటే డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. బట్ ప్రాణాలు పోకుండా ఉన్నాయి, యాక్సిడెంట్ అవ్వలేదంటే ఆ రోజు న్యూసే లేదు. సో బిహైండ్ దట్ దేర్ ఆర్ అన్సంగ్ హీరోస్. ఐఎమ్ వన్ జస్ట్ నేనేమంటారు ఉడత సాయం చేస్తున్నాను. బట్ దేర్ ఆర్ పీపుల్ who are not coming into limelight. They are working a lot. They are all unsung heroes. So for that again this award goes. This is not award again, the same thing what I said, no? Definitely. చూశారు కదా, సింపుల్ గా ఆయనకి అవార్డు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అవార్డు అన్నది ఆయన వృత్తికే కాదు, ఆయన యొక్క డెడికేషన్, ఆయన ఏదైతే వృత్తిని ఎంచుకున్నారో ఆ వృత్తిని రాత్రింబవలు కూడా మన వృత్తిలో ఉన్నటువంటి వలన ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని నిలబట్టగలిగితే నా వృత్తికి నేను న్యాయం చేశానంటూ ఒక చిన్న వరల్డ్ అందరికీ అర్థమయ్యే విధంగా చేశారు. సో ఇప్పటి వరకు ఆయన సాధించినవి ఇంకా చెప్పుకుంటూ పోతే సో మనకి టైమే చాలదు. ఇన్ని సాధించారు కాబట్టే అవార్డు ఊరికినే రాలేదు. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వ్యక్తితో మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.